తెలిసింది పెట్టిన thumbnails 700 కోట్లు గోవా రూములు తప్ప నాకేమీ తెలియదు. కలిపే జంట ప్యాకేజ్ లేదు ప్యాకేజ్ ఏం లేదు, సెపరేట్ పేమెంట్స్. లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండమైన జ్యోతి ఉందా. రీతు చౌదరి ఇప్పుడు మహాన్యూస్ స్టూడియోలో ఉన్నారు. సిద్ధంగా ఉన్నారు. ఒకసారి దివ్య. హాయ్ రీతు చౌదరి. ఓకే రీతు అంటే లంగమ్మ. అసలు గత 3 days గా 4 days గా చూస్తూ ఉన్నారు. ఏంటి మీకు శ్రీకాంత్ కి ఉన్నటువంటి సంబంధం? మీ ఇద్దరి సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. ఒక 4-5 months తర్వాత 6 months తర్వాత మేము విడిపోయాము. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. దాని తర్వాత నుంచి వీఆర్ నాట్ ఇన్ ఎ రిలేషన్షిప్. సిగ్గులేదురా చెప్పుకుంటానికి. ఆడు పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. ఇద్దరం సెట్ అవ్వలేదు, ఆర్థికంగా అంతంత మాత్రానే ఉన్నాము. నా చెల్లెలు ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. చూడరా ఈ గౌను కొత్త రకంగా ఉంది. ఇది మా అమ్మమ్మ అమెరికా నుంచి స్పెషల్ గా తెప్పించింది. అంతంత మాత్రంగానే ఉంది. లల్లి నీ చెప్పులు చాలా బాగున్నాయి. మా అమ్మమ్మ లండన్ నుంచి తెప్పించింది. ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. లల్లి దగ్గర అన్ని దేశాల వస్తువులు ఐక్యరాజ్య సమితి లాగా చేరున్నాయి. తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైతుందా జగన్మోహన్ రెడ్డికు? తల ఎక్కడ పెట్టుకోవాలి? వాళ్ళకి ఏ సంబంధం ఉందో లేదో అనేది నాకు నిజంగా తెలీదు. బట్ నేను నమ్మను. రామారావు సజ్జల రామారావు, సజ్జల అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. తెలిసిపోయిందా? ధర్మసింగ్ గురించి ఏమీ తెలియదు. ధర్మసింగ్ ఒక రిజిస్టర్ అని తెలుసు. ఆయన ఉండేది కూడా కూర్చొని ఉండి క్యాండీ క్రష్ గేమ్ ఆడుకుంటూ కనిపించాడు నాకు. సర్లే అనుకున్న. తాతగారి వయసు ఆయన పెద్ద మాట అన్నాడు సార్. ఆడు ఆయనతో క్యాండీ క్రాష్ గేమ్ ఆడుకుంటా ఉన్నాడు ఆఫీస్ లో. అదే చెప్తున్నాను. ఇప్పుడు నేనున్న నా ఏజ్ లో, నేనున్న నా కెరియర్ లో ఇప్పుడు ఎవరో ముసలోళ్ళతో మాట్లాడుకునే టాపిక్ నేను వెళ్ళి ఏమని నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ప్రాపర్టీ నా పేరు మీద ఉన్నట్టు లేదు. జస్ట్ ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? మేము రిలేషన్ లో ఉన్నప్పుడు శ్రీకాంత్ వాళ్ళ డాడీ నుంచి శ్రీకాంత్ కు వచ్చిన ప్రాపర్టీ. సో అందుకే ఇన్ని సంవత్సరాలు పట్టింది. శ్రీకాంత్ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది సేల్ లో ఉంది. రితు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నువ్వు సంతకం పెట్టినా కూడా నువ్వు అది మనం అమ్మేయచ్చు. పెద్ద ప్లానింగే. బట్ ఫైనల్లీ కొంచెం లెస్ రిస్క్ తో ఏదైనా చేద్దాము. మనమేమి అంబానీ కూతుర్లం కాదు కదా. సో రా ఒకసారి పవర్ సంతకం పెట్టు అని అంటే సైన్ చేయి. నేను ఇప్పుడు వెళ్ళి నేను పెట్టను, నాకు సంబంధం లేదు అని అంటే ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? అంటే నాకు అంత ముందు నాకు కోట్లు డబ్బులు లేవు. ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళలేదు. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు? దానవరా బాబు. తెలిసింది, నాకు తెలీదు. ఓకే, గుణదల్లో 100 చదరపు గజాలు ఉంది. మద్దెలపాలెంలో 300 చదరపు గజాలు ఉంది. ఇది ప్రభుత్వం నీ ఫీలింగ్స్ అని చెప్పారని చేసినటువంటి ఎంక్వైరీలో నీ పేరు మీద ఉన్నటువంటి 400 చదరపు గజాలకు సంబంధించి దీని ప్రాపర్టీ వర్త్ ఎంతో తెలుసా? మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు గవర్నమెంట్ వాల్యుయేషన్ ఎంతో తెలుసా? చదువుకోలే నేను, వేలుముద్ర గాని. 1,67,00,000 రూపాయలు. అది గవర్నమెంట్ బయట విడిగా దాని వాల్యుయేషన్ ఎంతో తెలుసా? 4 కోట్ల రూపాయల పైన ఉన్నటువంటి ఆస్తి నీ పేరు మీద ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? 4 కోట్లకి 700 కోట్లకి చాలా డిఫరెన్స్. రీతు మీద ఉన్నటువంటిది 4 కోట్లు అయితే శ్రీకాంత్ మీద ఉన్నటువంటిది 180 కోట్లు. మంచి ఏమి తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. శ్రీకాంత్ తండ్రి మీద ఉన్నటువంటి శేషుబాబు మీద ఉన్నటువంటిది, వాళ్ళ తండ్రి మీద ఉన్నటువంటిది దాదాపు 300 crores. అది బయట వాల్యుయేషన్ అది 700 కోట్లు అయిద్దా, 1000 కోట్లు అయిద్దా? రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 1,00,000 కోట్లేంటి మేడం? నిన్నటి వరకు 39 రిజిస్ట్రేషన్స్, ఈ రోజు 45 రిజిస్ట్రేషన్. మా తాతకు లుచ్చాగాడు, మా నాన్నకు పోరంపోకు, వాళ్ళ వారసునైన నాకు ఎంత పట్టుకోపోతే నీ పేరు మీద ఎందుకు వచ్చింది రిజిస్ట్రేషన్స్? నీ పేరు మీద 4 కోట్ల రూపాయల ప్రాపర్టీ, ప్రజల సొమ్ము ఎందుకు వచ్చింది మీ మీద?
ఇప్పుడు నువ్వు ఇరుక్కున్నావు, అతను ఇరుక్కున్నాడు, అతను ఇరుక్కుంటూ నిన్ను తీసుకొచ్చాడు, నిన్ను దాంట్లో పెట్టాడు క్రైమ్ లో. అమ్మాయి తలరాత లైఫ్ లో నీతో కష్టపడాలని ఉన్నది అనుకుంటా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. నీ పేరు మీద ఎందుకు ఉంది 4 కోట్లు చెప్పు? నా పేరు మీద లేదే. మీ పేరు మీద ఎందుకు ఉంది? ఇప్పుడు తెలియకుండా ఇష్టం వేరే వేరే వాళ్ళ మీద ఇప్పుడు పెడితే తెలిసి చేసినా తెలియక చేసినా హత్యే కదా. అర్థం పద్ధతిలో మాట్లాడతావు నువ్వు. శ్రీకాంత్ కి కేఎన్ఆర్ కి ఉన్నటువంటి రిలేషన్ నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. నీకు చాలా విషయాలు తెలియదు కానీ పోయి సంతకం మాత్రం పెట్టొచ్చావు, ఇరుక్కొని పోయి. బద్నం మాత్రం నేనే 700 కోట్లు 800 కోట్లు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన